తెలంగాణలో రెండో రోజు గ్రామ సభల్లోనూ గందరగోళం నెలకొంది. పలు గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హత లేని కొంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల వాగ్వివాదంతో పలు చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. అధికార యంత్రాంగం సముదాయిస్తున్నారు. పలు చోట్ల గ్రామ సభల్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు రసాభసగా మారాయి. అనర్హుల్నే సంక్షేమ పథకాలకు ఎంపిక చేశారంటూ కొనిజర్ల మండలంలో సిద్దిక్ నగర్లో గ్రామ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్ ని కూల్చేశారు. సొంత ఇళ్లు ఉన్నవారినే ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ సభల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. రఘునాథపాలెం మండలంలో అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని వారించినా ప్రజలు వెనక్కి తగ్గకపోవడంతో అధికారులు ఒక్కొక్కరుగా గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు. అనర్హుల్నే లబ్ధిదారులుగా గుర్తించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అధికారులు డబ్బులకు అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా వర్షకొండ గ్రామ సభలో రసాభసా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఏ ఒక్క పథకం అందటం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు కాకుండా డబ్బున్న వారికే కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక రుణమాఫీ సైతం గ్రామంలో రైతులందరికీ అమలు కాలేదని అసహనంతో అధికారులపై గొడవకు దిగారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలు రసభసగా మారాయి. కుర్నాపల్లి, మంగల్ పహాడ్ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల పేర్లు లిస్టులో లేకపోవడంతో గ్రామస్తుల అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఇప్పుడు అనర్హులను ఎంపిక చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపిక పారదర్శకంగా జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంటలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలంటూ జిల్లా అదనపు కలెక్టర్ను అడ్డగించిందో మహిళ. 10 ఏళ్లుగా స్థానికంగా ఉంటూ అద్దె ఇంట్లో ఉంటున్న తమకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది సదరు మహిళ. లిస్టులో తమ పేరు ఎందుకు లేదంటూ అదనపు కలెక్టర్ కారును అడ్డగించింది. రేషన్ కార్డు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందటం లేదని, అధికారులు మాత్రం అనర్హుల్నే అర్హులుగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు గ్రామస్తులు. ఇంతవరకు అయితే మా పేరు రాలేదు. యువలో మాకన్నా ఎక్కువ లేని వాళ్ళు అయితే ఎవరు లేరు నచ్చి. మా ఆయన యువలో పుట్టి పెరిగింది. నేను పెళ్ళయి వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు పేరు రేషన్ కార్డు లేకపోతే దేనికన్నా అప్లై చేయాలంటే ఎట్లా చేసుకుంటాం, ఎట్లా ఉండగలుగుతాం చెప్పి కిరాయికి ఉంటున్నాం. కిరాయికి ఉన్న ఇంట్లో కరెంట్ బిల్లు కట్టుకొని మరీ ఉంటున్నాం. ఏముంది, లిస్ట్ వస్తుంది, చదువుతాం, ఇంటాం అన్నారు. ఇంతసేపు చదివినంత విన్నా. మరి ఇంతవరకు అయితే మా పేరు రాలేదు. పేర్లు ఇంతసేపు ఓకే, బట్ మీరు పోతే